Nandana
బట్టి జయగేసి రామయ్య ఏడు లక్ష పదవి దిగబెట్టి సముద్రాలు పక్కలు పల 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 పలి నొక్కుతూ రామ పరశురామ నాకేగింత దెబ్బ నాగేను కన్న కొడుకు అమ్మవారు లోకమాత ఎల్లమ్మనాది బట్టి నారాముడా ఎడవరెట్టలాది బట్టి పరశురామ కేసు కొట్టి వీరా నారాముడా ఎముకాలు పొక్కలన్నీ రామయ్యో నేను బతలేదు కొడుక నారాముడా కన్న కొడుక తాతాల పేరు ఎవరు చెప్పుదు వారు చెప్పదు నారాముడా నాకేకింత దెబ్బ నాకేనురా దెబ్బలాగే నారాముడా అమ్మవారు లోకమాత ఎల్లమ్మకే పూల మీద నమ్మ ఎల్లమ్మకు జీవి కొట్లాడబట్టే ఓ దేవుడు నీకున్నత ఒకటిరా కన్నా కడపంత ఒకటి కొడుక పరశురామ జోగురాలు వేషమైన కట్టినది అన్న జిల్లా వర్ష పోయినా బాబా మరదల వర్ష రోడ్డురా ముదక పట్టినవు నారాముడా పైన పడ్డది ఎల్లమ్మ పడ్డది దేవి ఎల్లమ్మ అడగల మీద మమ్మయ్యా ఏమి రాతరా శ్రీరా నారాయణ మన్నవయ్యా మన్నవయ్యా అమ్మ వేలకెళ్ళ భూమి భూమిలోకి లేవద్దు మీరే వచ్చిన మీమే ఒరిగిన వాళ్ళేనుగా కాదు పెట్టవచ్చిన కాదు మానవులకు మారు పండుగ రాకపోతే మా పేరు చూపి తండ్రిబాబు పేరు చెప్పమంటే అమ్మ రేలుకి వెళ్ళమ్మా రంగు పంకులు పంపుతున్నా నీ భక్తులను మూడు వేసి ఎక్కడికైనా నాకు తండ్రి
భర్తనా చేసుకొని ఎల్లమ్మనే చేసుకొని ఎల్లమ్మ రాజా పుట్టుకోగుళ్ళ నాకు వచ్చినది ఓనాదా లంక మొక్కటాయనయ్యా మునిరాజు వెళ్ళి ఎత్తబట్టే ఆ బ్రహ్మణ 10 రోజుల పండుగ ఎల్లపాయన పందిరికాడ తప్పలేదు పసుపట్టాలు నేను విడిపోతుంది కాలపారాయణ కూడా వదలలేదు అయ్యా నాదేవి రాతలాడే ఓ దేవుడు పుట్టంగప్పుడు సక్క ధనం లేదు నాకు పెరగక పెళ్లి లేదు నడవక వెళ్ళి నాకు కాదాయన అయ్యా ఓ రాధ జగదగ్ని మునిరాజు నీ మంత్రం మీద మన్నువయ్యా అయ్యా నా ఎత్తు కొడుకువాయే నా బిడ్డవాయే నా పేరు చెప్పవాని ఓనాదా అయ్యా నీ పేరు చెప్పవాని మునిరాజు నలుగురు కొడుకులు చిన్న బిడ్డ అన్న జిల్లాల వరుస పోయి బాబా మరదల వరుస పెట్టుకొని అయ్యా నా జాడలు వచ్చినారు ప్రాణాలు నన్ను దొరకబట్టినారు మహిళరాజా కొట్టు కూరలు దిగిపోతున్నది రాత మీద మన్నువయ్యా ఆడజల్వం మీద మన్నువయ్యా ఈ భూమి మీద బాగా నేను ఉడితినా అయ్యయ్య కన్న బిడ్డ గౌరమ్మ బాబుగారి పొట్టలో నా కన్న బిడ్డ గౌరమ్మ ఎందుకంటే ఉడితివే గౌరమ్మ 9 నెలలు నిన్నుల మోసి ఇంత ఊరగన్న కొడుక పరశురామా ఎంగిన నోట నిన్ను తిట్టలేదురా చేత కొట్టలేదు నారాముడా ఎందుకంటే ఉడితే గౌరమ్మ కట్టుకొని పుట్టగంజుకుంటే బిడ్డ గౌరమ్మ పుట్టారే కన్న బిడ్డ బిడ్డ గౌరమ్మ ఆడవిల్ల ఉన్నవే గౌరమ్మ నేను లక్ష్మణ బిడ్డ గౌరమ్మ ప్రాణంగా పిచ్చవారు ఎవరున్నారు నీకు ఎదురు బిడ్డ పరాయిల్ల బ్రహ్మ అనుభవోదే ఇంత నాబట్టి గౌరమ్మ ఇంత ఇందరేమో గౌరమ్మ అమ్మవారు గౌరమ్మ ఎల్లమ్మ పోతనమ్మ రామ హరముని తండ్రు ఓ దేవుడు తండ్రి వచ్చి రామ పుట్టయ్యా తల్లింటే రొమ్ముకు రోజులల్లా కట్టుకొని ఒకటి పట్టాలు నేను పెట్టినా ముందే గౌరమ్మ
అయ్యా కలరాసిన రాత గౌరమ్మ అయ్యా కడిగిన వాడాయే కన్న బిడ్డ అయ్యా శివరాసిన రాత కన్న బిడ్డ అని చెక్కిన నాయమ్మ మసపెట్టి చూసిన మలవమ్మ అమ్మ నాయన బ్రహ్మదేవ నారాయణ నీ రగమిన మన్నయ్య నారాయణ అమ్మవారు లేనిగా ఎల్లమ్మ ముగ్గురు త్రిమూర్తులకు నారాయణ మూలమైన శక్తిన ఈ నేను పుట్టిన హరిపాద గప్పలాయే తప్పలాయే రామ రామ రఘునందన పరశురామ అమ్మా అమ్మా అన్న అమ్మని కొట్టకు నీ కాలు నొక్తా అన్నని కసి కొద్ది కొడతా ఉన్నావు అమ్మని కాలు కొద్ది కొడతా ఉన్నావు చేకొద్ది కొద్ది చెప్పి చల్లసి నేల గౌరమ్మ అన్న ప్రాణాల పైన పడుతున్నాయి అన్న ప్రాణాల పైన నాయన్న రావుడా నా రావుడు అన్న అమ్మగలం అమ్మేమో అన్న మరణం అయిపోతే నాయన్న మీరు మగవాళ్ళు నాయన్న నేను వాళ్ళ పిల్లలున్నా నాయన్న గతి మోక్షాలు ఎవరు చూదురు నీ కాలు పెట్టివా నాయన్న నాయన్న రావుడా పరశురామ అమ్మని కొట్టదురా నాయన్న నేను ఆడపిల్లలున్నారా నాయన్న ఆడపిల్ల నేను ఉన్నా నాయన్న నీ కాళ్ళు ముట్టదారా పరశురామ చెల్లెల్ని పట్టు కూదలు పిండు బాలపరశురామ అమ్మ అడిగానికి వెళ్ళమ చెల్లెలు అర్థం పెట్టుకొని ఎన్ని పంపులు పంపుతాయో ఎన్ని మాయ మోదలు చెప్పి ఎన్నో నేను తప్పుకుంటుంటారు అనుకో బలపంటు పరశురాముడు తల్లిని ఓరుమోరు మోరుమోరు దెబ్బ కొట్టవచ్చనమ్మా పల్లట పాత్మాలను అమ్మట వాసలేకుడు మోరుమోరు మోరు దెబ్బ కొడతా ఉంటే ఇది ఆడ పట్టణం జింబాలకోట సాలు సిద్ధల సోలు యాపల కాడ 7,000 చామలు కళ్ళ మూసినారే లేదురా రావుడంట రావుడు బలపంటు పరశురాముడు తల్లి పాత్మని నిలుపుంటా బాధపడుగు రావుడు తల్లిని కొడతా ఉంటే 7,000 జామవంతులు కన్నవారు చూసిండ్రు. ఇంతమంది దేవతలు ఉండి ఒక రాముని గడ్డం మీద ఊరలేరు. ఇంతమంది దేవతలు ఉన్నారు కానీ రాముని గడ్డం వదలేరు. రాముని పేరు తెచ్చే గడగడ వణుకుతున్నారమ్మా. 7,000 జామవంతులమ్మా రాముని గడ్డం ఎత్తురే రామా పరశురామా రాగ నువ్వు పెళ్ళి ఒకనాడు కొట్టబోకున్నా ఒక పునందరి మాలందరూళ్ళకి వచ్చినందుకైనా పుట్టడు కోపం పొట్ట నింపుకున్నట్టయినా నీ తల్లి కొడుకున్నాడు అను ఓరించుకోవాలి సాగబడతాయ్యా పుట్టడు కోపం పొట్ట నింపు రావయ్యా పరశురామా మానవలికినప్పుడు రాముడు సల్లారే విన్నాడే పరశురాముడు అటువంటి మాటలు చూడవారే విన్నాడు చల్లకుండా చల్లగానే పోయిండు
అరటిపుట్ల ఉగ్రమెత్తుకొని ఉపశాంతాయి నిలబడిపోయినప్పుడు ఎల్లమ్మ కళ్ళ చూసింది. మా రాముడు ఉపశాంతాయి నిలబడిపోయిండు. నిలబడ్డప్పుడు ఏళ్ళు ఎల్లమ్మ రాముని ముఖము కళ్ళ చూసింది. రాముని ముఖం చూసేవారికల్లా ఆట తగ్గట్టు పాట కుదిరింది, పాట తగ్గట్టు ఆట కుదిరింది, ఆట తగ్గట్టు పాట దగ్గర నా కొడుకు రాముడు కేశం కుదిరింది. అన్ని స్వాములు ఉన్నాయి కానీ నా కొడుకు రాముని పాదరక్షలు ఏమన్నది. మా కొడుకు రాముని పాదరక్షలు వేసి పలికినప్పుడు అప్పుడు పెద్ద రాజయ్య కళ్ళ చూసి శివులారా వెళ్ళడే ఇతగిదవరికి చిన్న కైలను పట్టిండు, ఎదరట పట్టి చేరిగా తిప్పిండు. అతన్ని తల్లి పైన పట్టి శర్మం తీసుకొచ్చిండు. అతను శర్మచ్చిన వల్ల శర్మం తీసి రాముని పాదాలకు పాదరక్షాలు వేసిండురా. 7,000 ధామవంతులే పాదరక్షలు రాముని పాదాలకేసి ఎల్లమ్మ కళ్ళ చూసింది. ఏదిరా నోట్ల మాట నోట్లో ఉండగానే నా కొడుకు రాని పాదరక్షలు నేను చెప్పి ఎడబుద్ధ మీకు ఎల్లమ్మ ఎగబలు చూసింది. ఆ తల్లురేనక ఎల్లమ్మ ఎడబుద్ధ మీకు ఎగబలు చూసేవారు చిన్న కళ్యాణ్ పెట్టగడ్డ పడేసినట్టు. అన్నలారా ధామవంతులారా ఇప్పటికే తండ్రి లేక వెళ్ళమని చెప్పి నా కొడుకు రావడం ఈ 7,14 నెలల్లో నా కథ నడుస్తూ ఉన్నది. 7,14 నెలలు నా కథ నడుస్తూ ఉంది. ఏమని నడుస్తున్నట్టు తండ్రి లేక వెళ్ళము నా తండ్రి ఎవరు చెప్పి మా పరశురావు నన్ను మోరుమొడుతూ కొడుతూ ఉండు. నా కథ నడిచినట్టు నా కొడుకు కథ నడిచినేమో అని చెప్పి ఏం వెళ్ళమ్మా పిడికడి బండారు పట్టింది, పిడికడి యాభా పట్టింది, తండ్రి ప్రేమంత్రము తానెల్లో కలిగిందిరా. ఆ తల్లి లేనిగా ఎల్లమ్మ ఆ డొక్కలు పెట్టాలి, డక్కలు కొడుకు చెప్పి డొక్క మీద పెట్టింది. డొక్క మీద కొట్టే వరకు డక్కలు ఉంటారు, డక్కలు కొడుతుంది. డక్కలు పుట్టాలి, డక్కలు కొడుకు. ఆ డక్కలోడనగా డక్కలోడు పుట్టేటప్పుడే వేరుగా వెళ్ళమ్మా వేరుగా వెళ్ళ 66 ఉరుగుతలు పోలు పోసిందట. 66 ఉరుగుతలు అనగా ఆసక్తి కాబట్టి 66 ఉరుగుతలు, 66 యంత్రం తంత్రం మంత్రం 66 ఉరుగుతలు డక్కలను పోలు పోసింది, ముక్కు పుట్టించింది. డక్కలు పుట్టాలి, డక్కలను పుట్టించింది. ఆ డక్కలోడనగా 7 ఏళ్ళకు ఒక్కసారి 7,000 జాములు అడుగుంటానికి రావాలి. వచ్చేటప్పుడు ఊరుతూ బాగా మంది ఒళ్ళకాని గడ్డంటే కష్టాల గడ్డ, కష్టాల గడ్డను గుడిసేసుకోవాలి. కష్టాల గడ్డను గుడిసేసుకొని మాదేవాడకు వచ్చి పెద్ద మేతరింటికి వచ్చినప్పుడు పెద్ద మేత రాజయ్య పిండము మా రసలు పుట్టి అంటే నీళ్లు ఉంచబోయి సిప్పి మీద నీళ్ళు వేయాలని సిప్పులో నీళ్లు వేయాలి. 7,000 జామలు పడుకొని వెళ్ళిపోయేటప్పుడు డక్కలోని కంటే కుల వీరుడు పుట్టాలరా. డక్కలోని కంటే కుల వీరుడు పుట్టాలి. కుల వీరుడు అనగా ఈనాడు మనం లగ్గాల్సే బ్రాహ్మణుడు. డక్కలోని కంటే కుల వీరుడు మనం లగ్గాల్సే బ్రాహ్మణుడు పుట్టాలి. ఆ బ్రాహ్మణుడు అనగా 66 విరుగుతారు డక్కలోని మాత్రం బ్రాహ్మణ కండాలన్నది. 7,000 జామలు పడుకొని పోయేటప్పుడు పొద్దుగాల బ్రాహ్మణుడు భార్య పక్కలకి వెళ్ళేసి స్నానం చేసి మడిపంచ భుజానేసుకొని రాజ్యం చేత పట్టుకొని ఆ బ్రాహ్మణ టక్కలోని గడ్డపోయినట్టయితే టక్కలోనికి ఏలాంటి ఉపచారం రాని అలాంటి ఉపచారము బ్రాహ్మణ గంటలు చెప్పి శివరాత్రి పెట్టింది.
చెప్పాలి. చక్కలోడు చాండాలంగా ఉంటాడు కాబట్టి ఆడు చెప్తే మనం నమ్మం. ఈనాడు గాని ఆనాడు గాని దేవతల కాలాన గాని యోగుల కాలాన గాని మునుల కాలాన గాని రాజుల కాలాన గాని చక్కలోడి కంటే పెద్ద మంత్రిగాడు పుట్టలేదు, పుట్టిన బతలే. చక్కలోడి కంటే పెద్ద మంత్రిగాడు పుట్టలేదు, పుట్టిన భూమి మీద బతకలేదు. ఒకవేళ బతికినా పూర్వించలేదు అని చెప్పి మా చక్కలోడికి 66 విడుదల అంత చేసింది. ఈనాడు గాని ఆనాడు గాని 7 14 యుగాలలో గాని చక్కలోడ విడుదలన్నది. చక్కలోడు పాండితులంటే పంచాంగం రచించురాడే, మంచి చెడ్డ పంచాంగం రచించాడు చక్కలోడే. చక్కలోడు కూడా పెద్ద మంత్రిగాడు పాండితుడు పుట్టలేదు, పుట్టిన బతకలేదు, బతికిన ఇంకొకరు పొడిగి పూర్వించలేడు అని చెప్పి టక్కలో దూరాలు పెట్టింది, బ్రాహ్మణ దూరాలు పెట్టింది. పిల్లలారా ధర్మవంతులారా, నా కొడుకు రావుడు 12 పుట్టకుర పొట్టలు నింపు నిలబడిపోయిండు. మళ్ళా నా కొడుకు పిచ్చే పని మధ్యనంటే 66 దేవతలు అటు నా కొడుకు బాగలేడు. ఇంటికొక డబ్బు తెచ్చి ఇంటికొక బోనం తెచ్చి నాకు ఉడకంగా వడివాలు పోసి ఇక నన్ను దాకా